ఇవి ఈరోజు వచ్చిన తోటల్లో పలింపు ఒక 15 కేజీలు మార్కెట్కి ఎత్తుకోపోయాడు బాబు. ఈ 30 కేజీలు 40 కేజీలు ఉంటాయి. ఇవి ఈరోజు మేము కోసిన తోటల్లో ఇవి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే మిరపకాయలు కోసేదానికి పోతానున్నాను. మార్కెట్కి వేయాలని చిన్న చిన్న అంగళ్ళకి వేస్తాము. పొద్దున్నే వచ్చున్నాను. ప్రకృతి చూడండి ఎట్లా ఉందో, మంచు భయంకరంగా ఉంది. ఎలా ఉందనో చిన్న చిన్న బిట్లు వీగి అందరం అందరం ఏం వేసినా అందరం ఒకే వేస్తాము. పచ్చిమిరపకాయలు మామూలుగా అయితే అమ్మ రావాలా, అమ్మకి హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రావాల్సి వచ్చింది. అవే కోసుకుంటుంది. ఈరోజు మార్కెట్కి వేయాలి కాబట్టి పొద్దున్నే రమ్మన్నారు, అందుకని కాయలు కోసేదానికి పోతున్నాము. ఏమేమి మేము తోటలో ఏమేమి వేసి ఉండేది చూపిస్తాను. ఏమంటే కోసేది నేనే నేనే కొయ్యాలి, వీడియో తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీడియో తీసినాం అనుకో మా నాన్న తిడతాడు, కొయ్యకుండాను ఏం చేయండి నేనని. అందుకని మిరపకాయలు కోసేసి ముందు మిరపకాయలు ఉండేది ఎలా ఉండేది తోటలోకి అయితే వచ్చేసాను. మంచు చూడండి ఎలాగుందోనో, మంచు ఏం తగ్గలేదు. వీళ్ళు చూస్తే గడ్డి వేసేస్తున్నారు, బర్రెలకి గడ్డేది. ఇవి మేము వేసిన తోట ఇది. మిరపకాయలు కొయ్యాల. ఇలాగ వచ్చుంటాయి మిరపకాయలు. ఇవి మిరపకాయలు కొయ్యాల. పక్క కాకర చెట్లు. ఇవి వచ్చి ఎర్రగడ్డ, తెల్ల ఎర్రగడ్డ మేము వేసిండేది. టమాటా చెట్లు, తెల్ల ఎర్రగడ్డలు ఇవన్నీ. ఇవి అయితే కూర అరటికాయలు మేము వేసిండే తోటలోను. ఇవి వచ్చి కాకరకాయలు. టమాటా చెట్లు మేము వేసిండే తోటలోను. పుచ్చకాయ ఇది. ఇంకోసుకురా. ఇదైతే తెల్ల ఎర్రగడ్డలో పూలు చూడు. తెల్ల ఎర్రగడ్డ ఇట్లాగ పూత వచ్చేసిందంటే ఇంకొక ఎర్రగడ్డలు తీసేయచ్చు. ఇవే మళ్ళీ మేము విత్తనాలు కడతాం. ఇట్లా తీసేసేయాలి. తెల్లరగడ్డలు ఇవి. మళ్ళీ ఈ సైడ్కి వచ్చేలేక దోసకాయలు. ఇట్లేమో పందెలు, ఇట్లకేమో బీరకాయలు వేస్తున్నాము. ఆకుకూరలు. ఈ ఆవాల చెట్లు. ఇప్పుడు మా అమ్మ హెల్త్ ప్రాబ్లం బాగలేదండి, ఒకటి వచ్చింది ఇంటికాడ ఉండమంటే. ఇదంతా తోట మాది.
చిన్న చిన్న అంగళ్ళకి వేసుకుంటాం మేము ఇవన్నీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఇవి ఈరోజు వచ్చిన తోటల్లో పలింపు. ఒక 15 కేజీలు మార్కెట్కి ఎత్తుకోపోయాడు బాబు. ఈ 30 కేజీలు 40 కేజీలు ఉంటాయి. ఈరోజు మేము కోసిన తోటల్లో ఇవి.